K1617 అంట. ఇక్కడికి వచ్చినాం ఈరోజు. ఇక్కడ కనిపిస్తుందా? దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ఇల్లు అనమాట ఇదంతా. ఇంటినే ఫుల్ రెస్టారెంట్గా తయారు చేసినారు. ఒక్కొక్కటి చూపిస్తారు లోపల. రంజాన్ స్పెషల్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ రిసెప్షన్, ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ కొన్ని సీట్స్ ఉన్నాయి. నేను ఇది కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఈ ఏరియా ఎక్కడంటే వీడియో లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు. మ్యాప్స్ పెట్టుకుని వచ్చేసిన, ఎగ్జాక్ట్గా ఎక్కడో తెలియదు. ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది పెరట్లోకి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇది హాల్. ఇక్కడ కొన్ని సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంది. ఇక్కడ బార్ కూడా ఉన్నట్టున్నాయి. కొన్ని టైప్స్ ఆఫ్ వైన్స్ దొరికేటట్టున్నాయి. తర్వాత ఇక్కడ మనం బయట నుంచి చూసినాం కదా గార్డెన్లోకి, ఇది లోపల నుంచి అనమాట. ఇక్కడ ఉన్నాయి కొన్ని సిట్టింగ్ ఏరియా. బాగానే ఉంది అంతా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఒక డూప్లెక్స్ హౌస్ని ఇట్లా కన్వర్ట్ చేసినారు వాళ్ళంతా. చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉన్న లివింగ్ ఏరియా. పైనుంచి చూపిస్తా. జిందగీ ఏక్ సఫర్ హై, నికలోగే తभी तो పहुంచగే. వాళ్ళకని చూస్తుంటే ఎస్డి మాత్రమే. సో ఇది లివింగ్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా. ఇక్కడ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. వీళ్ళ వాష్రూమ్ కూడా ఇట్లా కవర్ చేసుకునేది. ఇది చూస్తుంటే మైసూర్ ప్యాలెస్ చేసినట్టుంది మనకి. వాళ్ళు అంటే ఇక్కడ కొన్ని క్లోజ్ చేస్తుంటే. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ హాల్. కొంచెం బాల్కనీ టైప్ ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫ్లోర్ ఉంది. ఇక్కడ డిజైన్స్ కూడా వాళ్ళు ఏం టచ్ చేసినట్లేరు, యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా పైన ఏం లేదు అనుకుంటా. ఓ రూఫ్ టాప్. అబ్బా, నైట్ టైం బాగుంటుంది అయితే ఇక్కడ. ఇది డే టైం కదా, పైగా సమ్మర్. హే భలే ఉంది. ఇక్కడ మేబీ ప్రైవేట్ స్పేసెస్ ఇస్తారేమో ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. కానీ పక్కింటికి డిస్టర్బెన్స్ ఉంటుందేమో సౌండ్లు గీన్లు పెడితే. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలానే ఉంది. ఇంకా ఫోటో తీసుకునే కూడా మంచిగా రెడీ చేసినారు. ఇక్కడ బాగా అట్రాక్టివ్గా చేసినారు. సో యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చి ఫుడ్ ఎట్లుందో చూడాలి.